దేవుని దగ్గర భోజనం చేస్తారు. అక్కడ పండుకోవడానికి విచారణ ఏడు ఏడు పండుకున్నారు. ఈ నాయన కొంచెం తాడుపోతాడు. అతనితో మందు గుర్తుకొచ్చింది. వీళ్ళ అమ్మనేమో ఎట్లో వదిలిపెట్టి మందుకు చిన్న టౌన్ వెళ్ళినాడు నాయన. వీళ్ళ అమ్మ ఒకటే ఉంది ఎట్లో. బయట వాళ్ళు వస్తారు ఇంగ్లీష్ వాళ్ళు. వాళ్ళు ఎవరో వినారు. వీళ్ళ అమ్మ దగ్గర పడుకున్నా కీళ్ళు పుట్టేస్తారు. నువ్వు నిజంగా సాయిబాబా చవాలని పుట్టావంటా? లేదు నా కొడుక. ఇంగ్లీష్ వాళ్ళు పుట్టారు. ఎంట్లన్నీ వాళ్ళయ్యాను. అమ్మ 1 2 3 4 5 6 ఎంతమంది ఇబ్బంది పెట్టారు అమ్మనా? నా కొడుక వచ్చు మర్చిపోయినవాడు. అన్ని బాగానే ఉన్నాయా? ఏం లేదు. పాత గొడవ తీసుకోండి. పద్దన్నే ఊరంతా తిరుక్కోండి. 3 చెంకాయలు వచ్చిన పడుకో. అక్కడ విచ్చి పుట్ట మా రెడ్డి పిలుస్తా. రావిరెడ్డి తలాకాడు వచ్చినాడే. తలాకాడు ఈడే. అవునయ్యా. అవునండి. ఈడే నాకే వద్దుతాడు. తలాకాడయ్యా. అడిగినా నాకు చెప్పడంట. మీరు ఎట్టుంటే పిలుస్తా అని చెప్తా కానీ నీకేం చెప్పేదంటా వీడు. ఓయమ్మ నేను అనుకునే చాలా తక్కువ పిల్ల అంటే నువ్వు గుమస్తావని తెలుసుకున్నాడు. తెలుసుకున్నాడయ్యా. అయితే నీకు మాట్లాడు. మాట్లాడు. నాకు చెప్పాడు కదా. చెప్తాను. నన్ను వెళ్ళి మాట్లాడతా. ఎంత నువ్వు మాట్లాడాల్సింది. అవునా? నమస్కారం పాంటి. కాదురా ఏమన్నా ఇప్పుడు నమస్కారం పాంటి. ఓహో నమస్కారమా? అవును పా. మీ దేశంలో నమస్కారం ఈ విధంగా పెడతారు. నమస్కారం 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 ఏంది? నమస్కారం ఏందానికి ఆ బుద్ధి లేని పెద్ద మనిషి. నేను పెద్ద మనిషిరా? కాదా. ఎవరు? ఇప్పుడు మీరు పెద్ద ఎవరురా? నేను చిన్న మనిషి. నువ్వు ఎవరు? ఈ దుర్దర్శనగా కానీ అవును పా. పరుస్తుంది. ఈ అవతరం ఏంటిదే? రంగు పూసుకున్నా. రంగు ఎందుకు పూసుకున్నావు? ఫ్యాషన్ కోసం. ఫ్యాషన్ కోసం రంగు వేసుకోవచ్చు కదా. అట్లా ఒక్కొక్క ఎంటెక్కు ఓ రంగు పూసుకున్నా. రకానికి రంగు. మరి మెల్ల బూట్లు వేసుకున్నావే? ఈ బొచ్చుకు. బొచ్చుకో? బొచ్చు కాదా. ఎంటికలకు. ఎంటికలకు చిటి తగలకుండా బూట్లు వేసుకున్నా. అంటే నువ్వు దళాలు కనివి ఎద్దులా పరుస్తున్నవి. రకానికి రంగు వేసుకున్నావు. వాటి జిడ్డు దొరుకుతుంది. మెల్ల బూట్లు వేసుకున్నావు. అవి తీసాను పెట్టు. నువ్వు ఎద్దులా పరుస్తున్నావు కదా. దళాలు కనివి కదా. ఎదురు బాగా మేపుతావా? బాగా మేపేవు అయితే మనకి చేయలేదే. ఏమి దాని మాట చెప్పొద్దు. ఏమట్లా? కడుపు కాలిపోతుంది. ఎందుకురా? ఈ కాలం గడ్డేని కాలం కాబట్టి. గడ్డేని కాలమని చెరుకులు కొట్టి ఎద్దులకు తినిపిస్తామన్నా. తినిపిస్తే చేయబెట్టేసినావు. ఎద్దు నోట్లు ఏం చెప్తాను. ఎద్దు నోట్లు పెడితే ఏమైంది? మొదలు కొట్టేసిందియా. కాదు రెండు దాడులు కనమని ఎద్దులా పడతామని నమాజ్ కోడలు పెట్టించి వాటి చెరుకులు పెట్టి మేపలంటే చెరుకులు పెట్టకన్నా చెయ్యి చెయ్యి పెట్టి నమస్కారం 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 తమరిష్టమా? వీడు మా గుమస్తవా? ఏడా పోతాం చెల్లరుద్రా పతని చెల్లరేమో వాడే వాడిని గుమస్తా వాడిని ఒరే రాజప్ప ఇట్లా తాగులో వాడు అక్కడ వాయ నువ్వు లోపల ఉంటే నేను గుమస్తమని ఎవరు చేస్తాడా? ఏం చెప్తాను నీకు? వాడి మిత్రాన్ని లోన్ పోతాయి అడిగిలో మిత్రాన్ని ఏం చెప్పు నీకు? పోతా ఉండు పా సమయ ఉండు చెప్పింది. నీకేం చెప్పినా మళ్ళీ వస్తావేం కాదా? నీకేం చెప్పినా ఏమయ్యా
ఎద్దులో విసారిస్తారా అన్న అవును కదా ఎవరు ఉత్తర దేశం పోతే కాళ్ళు కుంటలు ప్రవేశం వచ్చాడు పోరిని అనుకున్నా అవును కదా తూర్పు దేశం వస్తే చేయలేని కుంటలు ప్రవేశిస్తావా నా తప్పు కాదు గవర్నమెంట్ తప్పు ఏం తప్పు ప్రభుత్వం తప్పు ఏం తప్పు కుంటోళ్ళు పింఛన్ ఎక్కువ చేశారా పింఛన్ ఎక్కువ చేశారా పింఛన్ ఎక్కువ ఈ పింఛన్ కోసమని మీ యొక్క మంచి కూడా కుంటోళ్ళు ఎప్పి పింఛన్ తీసుకుంటారు కాదురా మంచోళ్ళకి పింఛన్ వస్తుందా అనుకుంటే ఎంత పనిలే ఏమే చిన్న సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకొని సర్టిఫికెట్ తీసుకుని సచివాలయం ఇచ్చేసామనుకో వచ్చే నెల నుండి నీకు పింఛనే చచ్చిపోయిన పెడతారా సచివాలయంలో నీకు చెవులు పడతావు లేదు చూడు ఏది ఏమైనా నీ మాట విన్నామా ఉత్తర దేశం వదిలామా నేరుగా తూర్పు దేశం వచ్చామా ఎక్కడైనా నమానుకోవాలి దొరకలా మరి ఇక్కడ నుంచి మనం ఏ దేశం వెళ్ళాలి ఏ దేశం వెళ్ళాలి రామరెడ్డి ఇంకా దక్షిణ దేశం అయ్యా ఇంకా దక్షిణ దేశం దక్షిణ దేశం అదే విధంగా ఆ దక్షిణ దేశానికే మనం చేరుకోవాలి ఇదే దక్షిణ దేశం ఎక్కడైనా నమాను కోడి ఉంటే అని విచారించు ఈ దక్షిణాదంతా గవర్నమెంట్ అయ్యా ఎదురు కొట్టుకుంటాం కాదురా నీకైనా మతి బిందా నీ మాట విని నా మాట విని ఇప్పటికే 3 దేశాలు తిరిగాం ఇప్పటికే 3 దిక్కులు తిరిగాం ఎక్కడే కానీ మనకు తగిన నమాను కోడి దొరకలా కాబట్టి చివరిగా మా పరమట దేశాలకే మనం చేరుకోవాలి చూడు ఇక్కడ ఎవరిపోతాండి మన వాలుగొండకు ఈ పర్వత దేశం పావుగొండకు మధ్యలో ఈ పాగేరు ఉన్నది మధ్యలో ఉంది పాగేరు అయితే ఈ పాగేరు రోడ్డుకు మనం వచ్చాం కదా రోడ్డుకు వచ్చాం కదా కానీ మనం వచ్చిన టైమే మంచిది కాదు కాబట్టి ఈ పాగేరు రోడ్డున మన గుడారం వచ్చి ఈ రాత్రి నిద్రించి ఈ రోజు ఇక్కడ ఉండి తెల్లవార్తలేసి మన ఎదురు పేరు వెళితే మన దోషం తొలగి ఎదురు పేరు కుదిరిననే ఆలోచన అయినా మరి గుడారం అంతా కదా అది ఎండకు ఎండారా నీడకో నిలబడ్డారా చుట్టూ కట్టింది మంచుకు మొదలుపెట్టారా అయినా ఇక్కడ గుడారం వచ్చాం ఈ గుడారం మాత్రం మీరు ముందు తిరుగుతాం ఈ పాగేరు దాటినా అవును కదా ఆ పావుగొండ నా చిన్ననాటి స్నేహితుడు సుబ్బిరెడ్డి గారు ఉన్నారు అవును కదా నీకెవరా గోపాలన్న
నా స్నేహితుడు నీకా ఇంతకుముందు గ్రామం ఇచ్చింది కూడా ఆయనే. ఆయన ఎత్తులు పెట్టాడు. ఎత్తులు బట్టి కన్నా ఈ ఏరియాలో ఎక్కడ మనకు నమ్మకంగా ఉన్నా వాటిని నేను చెప్తాను మనం పట్టుకోవచ్చు. వారి పిచ్చోడా అట్లా కాదు. సుప్రీం ఆవులు ఉందా చాలా పెద్దది, చాలా గొప్పది. 10,000 15,000 ఆవులు ఉంటాయి. ఆ ఆవుల మందులు ఏదో ఒక మూల ఏదో ఒక వైపున మనకు తగిన నమాజ్ కోడ దొరకచ్చు. కానీ అక్కడ ఒక దళాలు కడున్నాడు. వాడు దళాలు కాడు. వాడి పేరు సరాబు గుర్రప్ప. వాడి ఇంటి పేరు సరాబు, వాడి పేరు గుర్రప్ప అంటారు. వాడి పిచ్చోడా సుప్రీం ఆవుల మందులు వాడే దళాలు కాడు. ఆ దళాలు కాడి మనకు సరిపడే చక్కని నమాజ్ కోడలు ఆయన విచారించుకొని తొందరగా నా గుడాలు చేరాలి. బయలుదేరు. ఇక్కడెక్కడో సరప్ప కూడా పిల్ల ఉంటున్నా చూసినావా? స్ట్రైట్ వి లెఫ్ట్ తిరుపా. ఓహో స్ట్రైట్ వి లెఫ్ట్. గుర్రప్ప ఓ తరప్ప బయట వాడు నా తమ్ముడు ఆడుంటాడే. తమ్ముడే అంటారయ్యా క్రాస్ రోడ్. ఓ తమ్ముడు అక్కడ అన్ని ఇక్కడ ఎందుకు కొంపలు గుంటలు పెట్టారు? తల్లిదండ్రి కలకేమో తల్లి మీద తల్లి చెప్పొద్దయ్యా. ఏ తల్లి అయినా ఏ